యెహోవా ఇల్లు కట్టించేలా కట్టువాడు ప్రయాస వ్యర్థమై ఉన్నది. ఆమేన్. నాకు తెలుసు కొన్ని 40 సంవత్సరాల క్రితం వచ్చేటప్పటికి ఇక్కడికి వీళ్ళు అసలు ఇల్లు వెనకల ఉండేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళ అమ్మగారు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత దేవుడు ఈ గృహంని, ఈ స్థలంని దేవుడు ఈ గృహంని కట్టినప్పుడు నిజంగా ఎంత అందముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ గృహంని చూసినప్పుడు మన ఆత్మ సంబంధమైన జీవితం కూడా మనం పరీక్షించుకోవాలి. ఆమేన్. మరి రవి వివాహం నేనే జరిపించాను, ఆ రీతిగా వాళ్ళ అబ్బాయి వివాహం జరిపించాను. దేవుని కృప అయితే మళ్ళీ ఇంకో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళ మనవరాలు కూడా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతుల భగతి దేవుని స్తోత్రం. కొద్ది నిమిషాలు, ఇది ఒక అరగంట మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం కలిగిన వారు దయచేసి ద్వితీయోపదేశ కాండము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు దయచేసి చదవండి. నేను కొంచెం ముందుకు వస్తాను, నేను కొంచెం కదలాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను: ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములో చంకనీకుడి, భయపడకుడి, వణకకుడి, వారు ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువానికి స్తోత్రము. ఈ వాక్యంలో వెలుచుండగా నీ మర్మాలు మాకు బయలుపరచు. ప్రత్యేకంగా రవిని, సహోదరిని ప్రభా, ఆ రీతిగా బిడ్డలని ప్రభావాన్ని ప్రేమించి ఇచ్చిన ఓ గ్లోరీ టు లార్డ్ ఈ నూతన గృహము కొరకు నీకు స్తోత్రం. ఇది ఒక అద్భుత కార్యమైనది. ఈ గృహంని చూచేటప్పుడు మా ఆత్మ సంబంధమైన జీవితం కూడా పరీక్షించుటకాయ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనము చూస్తే దేవుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేర్చున్నాడు. నేను ఇంతకుముందు సహాయం చేసిన దేవుడై ఉన్నాను. నీవు శత్రుని చూసినప్పుడు నీవు భయపడవద్దు. నువ్వు తెలుసా, నేను నీకు తోడై ఉన్నాను, నేను తోడై ఉంటాను. ఇది జరిగే విషయాల్లో కూడా మీకు తోడుగా ఉంటాను. అక్కడ దేవుడు 3 విషయాలు ప్రాముఖ్యముగా మాట్లాడుతున్నాడు. ఇది ఆ 3 విషయాలు మనకి సూచన క్రియ ఈ భూమి మీద. అతడే మొట్టమొదటిగా ఆయన అన్నాడు, కొత్త ఇల్లు కట్టుకుని ఎవరైనా సరే క్రొత్త ఇల్లు కట్టించని అలా దాన్ని గృహ ప్రవేశము చేయవలను. ఏం చేయాలి? గృహ ప్రవేశము చేయవలను. ఆయన యుద్ధంలోకి వెళ్ళకూడదు. ఎందుకు తెలుసా? ఆయన ఒకవేళ మరణిస్తే ఆ యుద్ధ భూమిలో వేరే వారు దాన్ని గృహప్రవేశం చేస్తారు. మీరు చూడండి, ఇల్లు కట్టాలంటే అది తిండుతుండే ఉంటుంది. ఎంత డబ్బు అయినా సరే పెడుతూనే ఉంటాం. స్తోత్రం. కొందరు వచ్చి చూసి ఏదో సలహా ఇచ్చి మరి ఏం చేస్తాం, పడగొట్టి మళ్ళీ ఏదో కడతాం. స్తోత్రం. ఆమేన్. దానికి తృప్తి లేదు, కడుతూనే ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. అది గృహప్రవేశం చేసిన తర్వాత దాని ఒకవైపు మనం చూడము. స్తోత్రం. అయిపోయింది, ఒక పెద్ద భారం అయిపోయినట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. అంతనే యెహోవా ఇల్లు కట్టించేలా కట్టువాడు ప్రయాస వ్యర్థము. ప్రారంభం నుంచి తుది వరకు ప్రైజ్ ద లార్డ్ దేవుని దీవెనలు, దేవుని కాపదల మన జీవితం మీద ఉండాలి. ఎందుకు నాకు తెలుసు,
మా మందిరము కూడా కట్టిన అప్పుడే వరకు నాతో బాగానే మాట్లాడిన వ్యక్తి పొద్దునే సాయంత్రం ప్రార్థన చేసి మొదలు పెడుతున్నామంటే వెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసాడు. స్తోత్రం. మా ఇది స్థలంలోకి వచ్చాడని రాసి ఇచ్చేసాడు. స్తోత్రం. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరిగెట్టి వచ్చాడు. స్తోత్రం. ఇల్లు కట్టినప్పుడు పక్కవారు కొందరికి ఏమొచ్చేస్తుంది, ఏరుషి వస్తుంది. అదేమైందా, మరి వీడి కొట్టే కట్టిస్తున్నా బాబు అని ఏదో పుల్ల పెడుతుంది. ఇది సిమెంట్ పడుతుంది, ఇసుక పడుతుంది, రకరకాలు పెడుతుంది. స్తోత్రం. ఇసుక కూడా ఏమవుతుంది, రోడ్డు మీద పెట్టడానికి కూడా వీలేదు. స్తోత్రం. చాలా కష్టం. అసలు దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు క్రొత్త ఇల్లు కట్టిస్తే దాన్ని గృహప్రవేశం ఎందుకు తెలుసా, దేవుని నామము మహిమపరచబడాలి. స్తోత్రం. అందులో దేవుడి వాక్యము సమయ గ్రంథం దినోత్తరాంతంలో కూడా ఇది దావీదు అంటాడు, ప్రభువా నేను ఏ పాటి వాడును నా గృహముని కట్టుటకై యెహోవా నీవు ఆశీర్వదించిన అది ఎన్నటికీ ఆశీర్వాదకరముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతనే ఈ గృహముని చూచినప్పుడు అంచె దినాల్లో ఏం చేస్తుంటారు, ఇల్లు కడుతూనే ఉంటారు. మీరు చూడండి, అద్దె ఇంట్లో ఉంటే ప్రతి నెల వాళ్ళు వచ్చి కరెక్ట్ ఆ టైంలోకి టైం 1వ తారీఖు 2వ తారీఖు వచ్చి ఏమవుతుంది, అద్దె అడుగుతారు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, గోడల్ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. వీటి మేకలు వేసారా, ఏంటి ఏమైనా పిచ్చి ఊడిందా. స్తోత్రం. హల్లెలూయా. మనకి నిద్ర పట్టదు. మనం ఎంత డబ్బులు కడితే కూడా నిద్ర పట్టదు. మనం ఒకవేళ పూరీలు ఉంటూ వచ్చి లేదా రేకుల షెడ్ ఉంటూ వచ్చి లేదా ఏ ఇల్లు అది మన సొంతదంటే మన ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. అసలు దేవుడు వాక్యమే సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించేలా కట్టువాడు ప్రయాస వ్రతం. అతని ఆ ఇల్లు, నువ్వు కట్టిన ఇల్లు ప్రారంభం నుంచి తుది వరకు దేవుడు నీకు సహాయం చేశాడు. కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచుటకై ఏం చేయాలి, నువ్వు గృహప్రవేశం చేయవలెను.